బయట పోయి చూస్తే ఎవరన్నా చూడండి, కొంతమంది వర్తకులైతే అసలు వీళ్ళు సరైన పరిపాలన కాదండి అండి. ఇప్పుడు పోయి అడిగితే ఏమంటుండాల్సిన కిరాణా మంగళ్ళల్లో, నాయన స్వామి మీరు చాలా మేలు, మాకెవరు మా పప్పులకు శనగలు కొనే తొళ్ళు కూడా లేకుండా అయిపోయినారు, బెల్లం కూడా కొనే తొళ్ళు లేకుండా అయిపోయినారండి. వాళ్ళ బాధ. బట్టల షాపుకి పోతే బాధ, ప్రొవిజన్ స్టోర్కి పోతే బాధ, డిపార్ట్మెంటల్ స్టోర్కి పోతే బాధ కనపడుతుంది కదా. ఎందుకంటే ఆ బాధ అంతా ఎక్కడ కనపడుతుంది? ఆదాయంలో కనపడుతుంది కదా. ఎందుకు ఆదాయం పెరగడంలే? ఈరోజు బాధపడుతున్నారు అందరూ చేసుకునేదానికి. పోనీ దీనికి అసలు ఈ దానికంతా ముఖ్యంగా ఏమని చెప్పినారండి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఒకరు షూరిటీ ఇచ్చరి, అంతే కదా. షూరిటీ అయితే ఇచ్చినట్లే కదా సూపర్ 6కు షూరిటీ. దానికి గ్యారంటీ ఎవరు ఇచ్చిరి? కూటమిలో భాగస్వాములు జనసేన గ్యారంటీ. ఆ షూరిటీకి గ్యారంటీ ఇచ్చిరి. పెద్ద ఆయన పేరు పెట్టుకున్నారు, ప్రధానమంత్రి గారిది ఫోటో. వాళ్ళు ఏమనుకున్నా కూడా పబ్లిక్ ఏమనుకున్నారంటే పైనుంచి చూసి ఇది కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. ఎందుకంటే ఫోటో పెట్టినారు కదా, ఫోటో పెడితేనే కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. పోనీ లోకేష్ గారు ఏమన్నారు? ఒకవేళ ఏదే కానీ ఇదిగిన ఇంప్లిమెంట్ కాకుంటే, దీనికి అమలు పరచకుంటే నన్ను పట్టుకోండి అని అన్నాడు అనమాట. అంటే ఆయన వారంటీ. ఇప్పుడు షూరిటీ ఎక్కడా? గ్యారంటీ ఎక్కడా? కౌంటర్ గ్యారంటీ ఎక్కడా? వారంటీ ఎక్కడా? ఏది కనపడడంలే ప్రజలకు. ఇది కాక ఇప్పుడు కొత్తగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని మొదలుపెట్టినారు. కొత్తగా అంటే ఇంక ఇవన్నీ సంపద సృష్టి కావడంలే, అప్పు చేతన కాడి చేసినారు, ఎక్కువ కూడా చేసినారు. ఎందుకంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి మామూలు మాకైతే కండిషన్లు ఉంటుండే, ఇప్పుడు కండిషన్ లేకుండా చేసేసినారు. చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఏపీఎండిసి, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే ఖనిజాలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ, ఏపీఎండిసి పేరు మీద 9,000 కోట్లు అప్పు చేయాలనేది కొత్త స్కీమ్. ఈ స్కీమ్కి గాను వాళ్ళు ఏం చేసినారు? ఏపీఎండిసి పోయి ఎట్లా ఏపీఎండిసి పేరు వాడుకొని ఏపీఎండిసికి సంబంధించిన ఏదైతే ఆదాయాలు ఉంటాయో అవన్నీ కూడా తాకట్టు పెట్టిన తర్వాత ఏపీఎండిసి ఆదాయం మీద 9,000 కోట్లు అప్పు చేయాలనేది స్కీమ్. ఇంకా బ్యాంకులు ఇవ్వడంలే కాబట్టి ఎట్లా? బాండ్స్ అంటే ప్రజలు దాన్ని ఏమంటారు? నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు, ఎన్సిడిస్ అని. సో ఆ బాండ్స్ మీద ఏదైతే అప్పు చేయాలని చెప్పి తయారు చేసినారో, వాస్తవానికి ఎందుకు ఏపీఎండిసికి 9,000 కోట్లు? అసలు ఏపీఎండిసి సంస్థకు సంబంధించిన వ్యాపారం ఏమి? ఎక్కడైనా కానీ ఖనిజాలు ఉంటే ప్రభుత్వ రంగ సంస్థగా ఆ ఖనిజాలను వెలికితీసి వ్యాపారం చేసి తద్వారా ఆదాయం సమకూర్చేది. ఏపీఎండిసిలో ఎప్పుడు కూడా ఏముంటుంది? మైనింగ్లో ఏముంటుంది? మన ఖనిజాన్ని బయటికి తీయడము, ఒకవేళ ఏదైనా పరిశ్రమ మాదిరి ఉంటే చేయడము, అది అమ్మడం. కానీ ఇవన్నీ కూడా అవుట్సోర్స్ ఉంటాయి. అంటే ఖనిజం ఏపీఎండిసి సొంతం చేయదు, అది కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంది. అంటే ఏపీఎండిసికి సంబంధించిన వ్యాపార మొత్తము కూడా ఇంచుమించు అంతా కూడా థర్డ్ పార్టీ, మూడో వ్యక్తికి, కంపెనీకి టెండర్లు పిలిచి అవుట్సోర్సింగ్ చేస్తుంది. ఉదాహరణకు ఒక 2 టిప్పర్లు, ఒక జేసీబీ కావాలా, ఏపీఎండిసి ఏం పెట్టుకోదు, అది అవుట్సోర్స్ చేస్తారు. కాబట్టి నీకు ఎక్కడే కానీ ఏపీఎండిసికి సహజంగా డబ్బులు అనేది క్యాపిటల్ మూలధన వ్యయానికి ఎప్పుడు అవసరం ఉండదు. కానీ ఇప్పుడు 9,000 కోట్ల అవసరం ఉందని చెప్పి పెడతారనమాట. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు? ఆ 9,000 కోట్లకు గాను ఏమని చెప్తారు వీళ్ళు? బాండ్స్కు పోయేదానికి రేటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో రేటింగ్ సంస్థ, బొంబాయికి సంబంధించిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ, ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థకు ఇస్తారు. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఏం చేస్తారు? వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు, AA స్టేబుల్ అని. ఏం బేసిస్ మీద ఇచ్చినారనేది ఇండియా రీసెర్చ్ రేటింగ్ సంస్థ వాళ్ళ రిపోర్ట్ చదివితే ఎంత అన్యాయం తెలిసిన. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు. ఏం చేసినారంటే వీళ్ళు దాన్ని అంటే ఇర్రివోకబుల్ అన్కండిషనల్ కంటిన్యూయింగ్ ప్రీ డిఫాల్ట్ గ్యారంటీ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అంటే వెనకాలకి తీసుకునే దానికి లేకుండా ఇర్రివోకబుల్, అన్కండిషనల్ గ్యారంటీ కూడా కండిషన్ లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా ఇస్తూ, దీంట్లో జరిగిన ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమంటే వీళ్ళు చేసిండేది, వాళ్ళు ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ద్వారా డబ్బులు డ్రా చేసుకునేదానికి పర్మిషన్ ఇస్తారు. ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. బాండ్స్కి పోయినారు, ఇంతకుముందు కూడా పోయినారు, కానీ మొట్టమొదటిసారిగా ఆర్బీఐకి. అది ఏమిది సామాన్య మానవునికి అర్థం కావాలంటే, అసలు బాండ్ అనేది ఏమి? బ్యాంకుకు పోతే బ్యాంక్ అప్పిస్తుంది,
బాండ్ అనేది ఎట్లంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ మనకు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారనమాట. ఏమిటి మీద ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో, ఆ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన సంపూర్ణ ఆదాయాలన్నీ కూడా ఈ అప్పుకు కట్టేదానికి వడ్డీతో పాటు వాడబోతున్నారన్నమాట. అందులో ఏమేమి ఇచ్చినారు? అండ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఓవర్ ఐడెంటిఫైడ్ మైనర్ మినరల్స్ బీయింగ్ అక్వైర్డ్, అంటే ఖనిజాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన పూర్తి మైనింగ్ ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా ఎవరైతే అప్పు ఇవ్వబోతున్నారో అప్పిచ్చే ఆ బాండ్స్ సంస్థకు మనము ఛార్జ్ అంటే వాళ్ళకు పవర్ ఇవ్వబోతున్నాం. ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆన్ ద రెవెన్యూ కలెక్షన్ అకౌంట్, అంటే ఆర్సీఏ రెవెన్యూ కలెక్షన్, అంటే ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఏవైతే ఆదాయం వస్తుందో అదంతా కూడా ఒక అకౌంట్లో పెట్టి ఆ అకౌంట్ మీద కంట్రోల్ ఆ బాండ్ సంస్థ. అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసి ఈజ్ రిక్వైర్డ్ టు బి మేడ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆఫ్ బాండ్ సర్వీసింగ్ అకౌంట్, అంటే ఈ ఆదాయం ఏదైతే వస్తుందో ఈ బాండ్స్ అప్పు కట్టేదానికి మరొక రెండవ అకౌంట్ బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ కలెక్షన్ అకౌంట్, అంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చిన ఆదాయం వాళ్ళ బ్యాంకుకు పోకుండా ఒక ప్రత్యేకమైన అకౌంట్, ఏమని రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అని పెడతారు. రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ తర్వాత బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. ఆ బాండ్ సర్వీసింగ్ అకౌంటు అంటే ఈ అప్పు దిద్దే రెండో అకౌంట్కు దాని మీద పూర్తి కంట్రోలు, పూర్తి అధికారం. ఆ తర్వాత నాలుగోది ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆన్ ద డస్రా అకౌంట్, డిఎస్ఆర్ఏ, డస్రా అకౌంట్ అంటారు షార్ట్ ఫామ్. అది డెట్ సర్వీసింగ్ కోసం, అంటే అప్పు దిద్దే దానికోసం. ఇది డస్రా ఏమంటే అర్థము సామాన్య మానవునికి అర్థమయ్యేదానికి, ఇప్పుడు మనకు వచ్చిన ఆదాయము అప్పు తీసుకున్న తర్వాత అప్పు కట్టాలి, వడ్డీతో పాటు కట్టాలి. మనకు వచ్చిన ఆదాయం మన అకౌంట్ నుంచి పోవాలి కదా. అయితే మీరు కట్టొచ్చునో కట్టకపోవచ్చునో అని చెప్పి 3 నెలల 2 క్వార్టర్లు అంటే 6 నెలలకు సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో, అంటే ఒకవేళ నెల ఒకవేళ 100 కోట్లు అనుకోండి, 6 నెలలు అంటే 600 కోట్లు ఒక అకౌంట్లో పెట్టాలి సపరేట్గా. అంటే రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ వేరే, బాండ్ సర్వీసింగ్ అకౌంట్ వేరే, డసరా అకౌంట్ వేరే. ఇప్పుడు అసలైన విషయం ఏమంటే ఆ డసరా అకౌంటులో ఒకవేళ డబ్బులు తక్కువైతే ఆ తక్కువైన డబ్బులు మాత్రము ఇంత కాల పరిమితి లోపల ప్రభుత్వాన్ని అడగకుండానే ప్రభుత్వానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే ప్రభుత్వ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మీరు తీసుకునే దానికి ప్రైవేట్ వ్యక్తులకు ఈరోజు అధికారం ఇవ్వబోతున్నారు. చరిత్రలో ఎప్పుడు లేదు. బాండ్స్ ఇంతకుముందు తీసుకొని ఉంటారు, రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ ఉండిండొచ్చు, డసరా అకౌంట్ ఉండించవచ్చు, కానీ ఆర్బీఐకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అధికారం ఏమనిస్తున్నారు? మేము ఒకవేళ అంటే ఏదైతే గ్యారంటీ 6 నెలల 2 క్వార్టర్లు 6 నెలల గ్యారంటీ డబ్బులు ఏదైతే ఎప్పుడు రెడీగా పెట్టిండాలనో ఆ రెడీగా పెట్టిన డబ్బులు ఏమాత్రం దాంట్లో తక్కువైతే మీరు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకౌంట్ ఏదైతే ఉందో కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్లో ఉందో ఆ అకౌంట్ నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి అధికారం ఇస్తున్నారు. ఎంత అధ్వానం అండి ఇది. అంటే ఉదాహరణకి ఇది ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఒక వ్యక్తి ఒకవేళ ఒక కుటుంబము ఒక వ్యక్తి ఒకవేళ కార్ లోన్ తీసుకున్నాడు అనుకోండి, మోటార్ సైకిల్ లోన్ తీసుకున్నాడు అనుకోండి, చెక్కులు ఇచ్చింటారు. చెక్కులు ఇచ్చిన తర్వాత ఒక రోజు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, బాబు నీది లేట్ అయింది బాబు కొద్దిగా కట్టాలి అని చెప్పి. ఒకవేళ ఇబ్బందులు గల పరిస్థితి ఉంటే పోయి చెప్తాడనమాట, నాది కొద్దిగా లేట్ అవుతుంది నేను కడతానని. అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లంటే అధికారం ఏ విధంగా ఇచ్చినారంటే నీ అకౌంట్ నుంచి డైరెక్ట్ డిడక్ట్ అయిపోతుంది. ఇంకా అంటే నువ్వు ఒకవేళ నీ పిల్లల ఫీజు కట్టాలంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండవు, నువ్వు ఆసుపత్రికి పోవాలంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండవు, నువ్వు ఇంకో పని నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండవు, ఎందుకంటే నువ్వు లేట్ అయితేనే డబ్బులు డైరెక్ట్గా డిడక్ట్ అయిపోతాయి. సేమ్ థింగ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఈ షరతు వలన ఏది మన డెబిట్ మెకానిజం, డైరెక్ట్ డెబిట్ మెకానిజం, ఈ షరతు వలన ఏమంటే ఒకవేళ ఒక నెల ఏ కారణం వలన ప్రభుత్వం లేట్ అయిందనుకోండి, అంటే జీతాలు భత్యాలు ఒక వారము ఫస్ట్ వారంలో ఇస్తారు, అది జీతాలు భత్యాలు ఇచ్చేదానికి ఉండకపోవచ్చు, డైరెక్ట్ ఇది డెబిట్ అయిపోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము తన కంట్రోల్ ఏదైతే అప్పు చేసిండొచ్చు, కానీ అప్పు చేస్తూ కంట్రోల్ విడిచిపెట్టిన అప్పు